హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఎస్, ఇప్పుడే మన మహారాజా థ్యాంక్స్ మీట్కి విచ్చేసినటువంటి విజయ్ సేతుపతి గారికి హార్టీ వెల్కమ్ టు విజయ్ సేతుపతి గారు. కమాన్ గాయ్స్, ఒక్కసారి లెట్స్ వెల్కమ్ విజయ్ సేతుపతి గారు హియర్. అండ్ మారుతి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. బుచ్చిబాబు గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. అనిల్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సో మహారాజా థ్యాంక్స్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. నితిలన్ గారు, వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఎస్, ముందుగా మహారాజా టీమ్ మెంబర్స్ అందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ మాస్టర్ పీస్. నిజంగా థియేటర్స్లోకి వెళ్ళి ఫ్యామిలీతో సహా ఒక మంచి సినిమాని, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాని చూడాలి అని అంటే అదృష్టం ఉండాలని కూడా చెప్పాలేమో. చాలా రేర్గా అలాంటి ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది. సో అటువంటి వండర్ఫుల్ మూవీగా, మాస్టర్ పీస్గా ఇవాళ థియేటర్స్లో తెలుగులో సైతం అంతే అద్భుతంగా మంచి రెస్పాన్స్ని అందుకుంటూ, అటు ప్రేక్షకుల నుంచి, ఇటు క్రిటిక్స్ నుంచి రివ్యూస్ అవ్వనివ్వండి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అండ్ ఇన్ఫ్యాక్ట్ థియేటర్లో ఇవాళ చూస్తే మనం విత్ ఫ్యామిలీస్, అంటే ఆడవాళ్ళు పిల్లలతో పాటు కలిసి వచ్చి సినిమాని చూసి అందరూ యునానిమస్గా ఒక మాస్టర్ పీస్ని చూసాము, ఒక బ్రిలియంట్ ఫిల్మ్ని చూసాము అనే రెస్పాన్స్ ఇవ్వడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అండ్ అది మహారాజా ఈరోజు సాధించింది అని చెప్పాలి. సో ఇంత అద్భుతమైన మాస్టర్ పీస్ని మనకి అందించిన టీంకి మనం థ్యాంక్ యూ చెప్తూ, ఈ మాస్టర్ పీస్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ఆ టీం థ్యాంక్ యూ చెప్పడానికి ఇవాళ ఈ థ్యాంక్స్ మీట్కి విచ్చేశారనమాట. సో వారందరికీ మరొకసారి ఆహ్వానం పలికేస్తూ, విజయ్ సేతుపతి గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. 50th ఫిలిం ఒక యాక్టర్కి ఎంత మైల్ స్టోన్ ఫిలిం అవుతుందో, ఆ మైల్ స్టోన్ ఫిలిం ఒక మాస్టర్ పీస్ అవ్వడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్. తమిళ్లో మిమ్మల్ని అందరూ ప్రేక్షకులు చాలా ప్రేమగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక నుంచి మా తెలుగు ఆడియన్స్కి మాత్రం మీరు మహారాజా విజయ్ సేతుపతి గారే అని చెప్పాలి. నిజంగా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి చిత్రం వస్తే బ్రహ్మరథం పడతారు అని ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు. అది మళ్ళీ మహారాజా సినిమాతో రిపీట్ అయింది అని చెప్పాలి. యునానిమస్గా, అంటే సినిమా బాగుంది అని ప్రేక్షకులు చెప్పడం, సినిమా తెరపై కనిపించే హీరో యాక్టింగ్ గురించి, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడడం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ మహారాజా సినిమా చూసి బయటకు వచ్చిన కామన్ ఆడియన్స్ సైతం స్క్రీన్ ప్లే గురించి పొగడ్డం అనేది ఇవాళ మేము చూస్తున్నాము మహారాజా సినిమా ద్వారా. నితిలన్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ క్రియేటెడ్ అ బ్రిలియంట్ ఫిలిం. చాలా చాలా కాలం గుర్తుండిపోయే ఒక సినిమాని మా ముందుకు తీసుకొచ్చారు అని చెప్పాలి. నిజంగా ప్రతి ఎమోషన్ని, ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ సినిమాని ఇంత అద్భుతంగా తీసుకురావడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాకి ట్రైలర్ చాలా తెలివిగా, చాలా బ్రిలియంట్గా, స్మార్ట్గా కట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మిగతాదంతా సినిమాలోనే చూడాలి కాబట్టి మనం. సో అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. అన్నిటికీ మించి తర్వాత ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ కూడా అంతే అద్భుతంగా మెయింటైన్ చేశారు స్క్రీన్ ప్లే ద్వారా. సో ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కానీ సినిమా చూడని వాళ్ళ కోసం ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పాడు చేయకూడదు కాబట్టి. సో బట్ ఎనీవేస్, నేను ట్రైలర్ గురించి మాట్లాడాను కదా. సో ఒక్కసారి మనందరం ఈ థ్యాంక్స్ మీట్ సందర్భంగా ట్రైలర్స్ని చూసి ఈవెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి. సో మహారాజా ట్రైలర్ అండ్ రిలీజ్ ట్రైలర్ ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్స్ ప్లీజ్? అంటే గేట్ అవతల పడతాం. దయచేసి నా లక్ష్మిని వెతికి పెట్టండి సార్, లేదంటే నేను ఈ ఇంట్లో ఏదో పెద్ద ఇన్సిడెంటే జరిగింది సార్. వీడు మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు.
లక్ష్మి మా ఇంటి దేవత సార్. నా కూతురు క్యాంప్ నుంచి వచ్చిన వెంటనే లక్ష్మి ఎక్కడని అడుగుతుంది. ఎలాగైనా వెతికి పెట్టండి సార్. 2 టీములతో వెతికిస్తామని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. వీళ్ళు అసలు ఏమీ చేయలేరయ్యా. చివరికి నేను పిచ్చోని చేసి ఊరి నుంచి తరిమేస్తారు. మీ వల్ల కాదంటే లక్ష్మి కేసు అట్లీస్ట్ సిబిఐకి సిఫార్సు చేయగలరా? ఒక లక్షల్లో లంచం ఇస్తున్నాడంటే వాడు కోట్లలో ఏదో సంపాదిస్తున్నాడని అర్థం. అయినా పోలీసులు ఎన్ని రోజులని ఇలాంటి కేసులు ఓపెన్లో పెడతారు? వీళ్ళు చూడడానికి ఒక రకంగా కనిపిస్తున్నారు. తీగలాగితే పెద్దగా ఏదో దొరికేలాగానే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది డబ్బు నగలు వేరే చోటకు మార్చేద్దామా? ఫాలో చేసి కరెక్ట్ టైం చూసి వేసేద్దాం. రే కటింగ్ మాస్టర్, అయిపోయావురా. లక్ష్మి సార్, నీ తల నరికినట్టే వాడి తల నరికేస్తా. యాక్చువల్లీ రిలీజ్కి ముందు ట్రైలర్ చూసిన దానికి ఇప్పుడు సినిమా చూసాక ట్రైలర్ చూసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మేము చూసే విధానంలో అని చెప్పాలి. నిజంగా విజయ్ సేతుపతి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మూవీలో ఆడియన్స్ ఏ ఇమోషన్ని ఎంత ఫీల్ అవ్వాలి, ఎంత బాధపడాలి, ఎంత కోపం రావాలి, అదంతా కూడా మీరు స్క్రీన్ పైన శాసించారు అని చెప్పాలండి. నిజంగా మమ్మల్ని అంత అద్భుతంగా ఇన్వాల్వ్ అయిపోయేలా చేశారు. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు మహారాజా విజయ్ సేతుపతి గారు అని అనిపిస్తుంది. ఎస్, గోపిచంద్ మల్లేని గారికి హార్టీ వెల్కమ్ టు ద థ్యాంక్స్ మీట్ ఆఫ్ మహారాజా. అండ్ ఎస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా సినిమాకి ఒక ప్రతి రివ్యూలోనూ 3 and 3+ రేటింగ్ వస్తూ రావడం అనేది క్రిటిక్స్ అందరి నుంచి యునానిమస్గా ఒక మంచి రెస్పాన్స్, అప్లాజ్, అప్రిసియేషన్ రావడం అనేది, అట్ ద సేమ్ టైం థియేటర్స్లో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ అనే తేడా లేకుండా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గురించి ఇంత అద్భుతంగా పొగడ్డం అనేది, ఈ కాంబినేషన్ అంతా కూడా చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అది మహారాజాకి జరిగింది అని చెప్పాలి. బుక్ మై షోలో ఫస్ట్ డే, సెకండ్ డే 100K ఉన్నది కాస్త కట్ చేస్తే థర్డ్ డే 200K+ వెళ్ళిపోయిందనమాట. సో ఆడియన్స్కి ఒక మంచి సినిమా వస్తే డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూస్తారు అని మరొకసారి నిరూపించింది మహారాజా అని చెప్పాలి. సో ఎస్, మరి ఇవాళ ఆ థ్యాంక్స్ మీట్ సెలబ్రేషన్స్లో భాగంగా ఐ థింక్ ముందుగా వసంత్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ వసంత్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మహారాజా సినిమాకి సంబంధించిన డైలాగ్స్ని తెలుగులో మనందరికీ అందించినటువంటి వసంత్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ప్లీజ్ వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఇది నాకు చాలా మంచి అవకాశం. ముందు సూదన్ సార్కి నేను థ్యాంక్స్ చెప్తాను. తర్వాత సార్, మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. బట్ ఈ సినిమా మొత్తంలో నేను విజయ్ సేతుపతిని ఎక్కడ చూడలేదు, మొత్తం మహారాజానే చూసా. చాలా థ్యాంక్స్ సార్. డైరెక్టర్ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుంది, అందరూ థియేటర్స్లోనే చూడండి. థ్యాంక్స్ టు వివేక్ కూచిపట్ల గారు, వారి ద్వారానే ఈ అవకాశం లభించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్, సో మనం మహారాజా సినిమాకి సంబంధించి ఇప్పటిదాకా అటు క్రిటిక్స్, ఆడియన్స్ వీళ్ళందరూ రెస్పాన్స్ యునానిమస్గా చూస్తూ వచ్చాం కదా. యాక్చువల్ థియేటర్ రెస్పాన్స్ మనకి ఇంకా తెలియాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్ వస్తే స్టేజ్ పైకి బాగుంటుంది. సో సురేష్ గారిని ముందుగా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినటువంటి NVR సినిమా నుంచి సురేష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అలాగే నైజాంలో రిలీజ్ చేసినటువంటి మన మైత్రి మూవీ మేకర్స్ శశిధర్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. శశి గారు, ప్లీజ్ వెల్కమ్. స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని NVR సినిమా తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ మన ముందుకు తీసుకొచ్చారు. సో ముందుగా ఐ థింక్ సురేష్ గారు ఫస్టా? ఓకే, శశి గారు ప్లీజ్.
ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి విజయ్ సేతుపతి గారి అభిమానులకి, మన నితిలన్ గారి డైరెక్టర్ గారికి, నట్టి గారికి, ప్రొడ్యూసర్ గారికి, సుదర్శన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి బుచ్చిబాబు గారికి, మారుతి గారికి, మన గోపిచంద్ మల్లినేని గారికి అందరికీ సమాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ముఖ్యంగా ఈ సినిమా మాకు రావడానికి కారణం మన ఎన్వి ప్రసాద్ గారు, సురేష్ గారు. మేము ముందుగా చెప్పినట్టు పోయినసారి ప్రీ రిలీజ్లో మన విజయ్ సేతుపతి గారిది నట విశ్వరూపం చూస్తారని చెప్పాను. మీ అందరికీ స్క్రీన్ మీద కూడా మీరు అదే చూశారు. ముఖ్యంగా ఒక డబ్బింగ్ సినిమా అని కాకుండా డైరెక్ట్గా విజయ్ సేతుపతి గారికి మనకు తెలుగు ఆడియన్స్ ఇచ్చిన బ్రహ్మరథం ఈ కలెక్షన్స్. మొదటి రోజు నుంచి ప్రతి మల్టీప్లెక్సెస్లో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచుతూనే ఉన్నాం. ఫస్ట్ డేకి సెకండ్ డేకి దాదాపు 200% గ్రోత్, తర్వాత థర్డ్ డేకి ఇంకో 250% గ్రోత్ ఉంది. నేను నిన్న సెకండ్ షో కూడా పోయి చూసాం AMBలో విత్ ఫ్యామిలీ. ప్రతి సీన్ జరుగుతుంటే ఆటోమేటిక్గా రిపీట్ ఆడియన్స్ అనేది మనకు ముందుగానే సీను, ఆ ఎలివేషన్, జనాలు, క్లాప్స్, విజిల్స్ సహజంగా సింగిల్ స్క్రీన్స్లో చూస్తాం విజిల్స్ వేయటం, కానీ మల్టీప్లెక్సెస్లో కూడా విజిల్స్ వేస్తున్నారు. నిజంగా చాలా సినిమాలు మనం చేసినప్పుడు కొన్ని సినిమాలు మనకి డబ్బులు వస్తాయి, కొన్ని సినిమాలకి పేరు వస్తుంది. కానీ ముఖ్యంగా మహారాజాకి మాకు పేరు, డబ్బుతో పేరు కూడా మంచిగా వచ్చిందని నమ్ముతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఇంకా ఎంత రేంజ్ అనేది ఇప్పటికి ఎవరు చెప్పలేరు. రోజు రోజుకి జనాలు పెరుగుతూ ఉన్నారు. నాకు తెలిసి ఈ సంవత్సరం తెలుగులో ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా నేను నమ్ముతున్నాను సార్. సో నెక్స్ట్ ఫస్ట్ డే నుంచి స్క్రీన్స్ కూడా దాదాపు 150-160 స్క్రీన్స్కి వేయటం జరిగింది. ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సార్ విజయ్ సేతుపతి గారు, మీ మీద తెలుగు ఆడియన్స్కి ఉన్న నమ్మకం, ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది సార్. ఖచ్చితంగా మీ యాక్టింగ్ అసలు అది ఎంత మాట్లాడినా తక్కువే సార్. సూపర్గా చేశారు. నితిలన్ గారు ప్రతి ఒక్కరు సినిమా చూసిన తర్వాత ఎవరు బట్టినా అసలు ఈ స్క్రీన్ ప్లే ఏంటి అని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. నిజంగా ఎక్స్ట్రాడినరీ సార్. అసలు అంటే ఈవెన్ నా డాటర్ కూడా నిన్న సినిమాకి తీసుకెళ్ళాను. అసలు ఆ పాప కూడా అసలు సూపర్ ఫిలిం అని చెప్తుంది. అంటే ముఖ్యంగా లేడీస్ కూడా విపరీతంగా ఆదరిస్తున్నారు. ఫ్యామిలీస్ ఆడియన్స్ మొత్తం థియేటర్స్లో. ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ హైయెస్ట్ విజయ్ సేతుపతి గారిది రిలీజ్లో బిగ్గెస్ట్ రిలీజ్ చేసాం. అట్టని బిగ్గెస్ట్ రెవెన్యూ కూడా ఇక్కడ చూస్తాము. తప్పకుండా ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇంకా చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా కమ్ టు ది థియేటర్స్. యూ విల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజెస్. ఖచ్చితంగా థ్యాంక్స్ అండి. ఈ మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPలో వీఆర్ ప్రౌడ్ టు రిలీజ్ దిస్ ఫిలిం. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఆర్టిస్ట్ విజయ్ సేతుపతి గారికి. ఎందుకంటే మాకు విజయ్ సేతుపతి గారితో మాకు మైత్రిలో ఉప్పెన సినిమా, అది ఆ సినిమాకి ఇంకో కలర్ రావడానికి విజయ్ సేతుపతి గారి హస్తం చాలా ఉందనేది నా ఫీలింగ్ అండి. మా బుచ్చిబాబు గారు డైరెక్టర్, నేను అప్పుడు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ అండి. సో ఆ రోజు దానికి ఉన్న క్రేజ్కి దానికి ముఖ్యంగా మా విజయ్ సేతుపతి గారి మెయిన్ అని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. మీ ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ సినిమాలో విజయ్ సేతుపతి గారితో పాటు అనురాగ్ కశ్యప్ గారు, అభిరామి గారు, మమతా మోహన్ దాస్ గారు, ఇలా ఎంతోమంది వాళ్ళ క్యారెక్టర్స్లో మనల్ని ఎంతో అద్భుతంగా ఇంప్రెస్ చేస్తారు, ఎంతో గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు అని చెప్పాలి. అలాంటి వారిలో ఇవాళ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ ఉన్నటువంటి CI రోల్లో కనిపించిన నటరాజన్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ ఆన్ స్టేజ్.
ఆయన యాక్టర్గా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు అందరూ చూశారు, బట్ ఆయన వెల్ నోన్ సినిమాటోగ్రాఫర్ కూడా. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి స్టార్ హీరోస్తో కలిసి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఆల్సో ఐ రిక్వెస్ట్ సుధాన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతల్లో ఒకరు సుధాన్ గారు. కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? Welcome sir, we thoroughly enjoyed your performance in the film. That was so lovely and towards the climax aithe surprise chesaru ani cheppali. Yes. So munduga I request Natarajan sir to please speak. Thank you everyone. Give me some time, I'll fluently speak in Telugu. It's going to take a little time for me. And thanks a lot. Thanks to Nithilan sir, thanks to Vijay Sethupathi sir, and as well thanks to Sudhan sir, my producer, and as well to Suresh sir and Shashidhar sir, and those who are supporting the film in Telugu, and those who went and watched the film in theatre, and those who didn't go, please go and watch the film in the theatre with your family. Thank you so much giving me this kind of opportunity. Thank you so much. Thank you sir, thank you so much. సుధాన్ గారిని అడుగుతున్నాను కూడా అక్కడి నుంచి, కానీ ఆయన అస్సలు ససే మీరా నేను మాట్లాడిన అంటున్నారు. సార్ దిస్ ఈస్ థ్యాంక్స్ మీట్, నో జస్ట్ సే థ్యాంక్ యూ, దట్స్ ఇట్. తిట్టుకుంటారు నన్ను ఇప్పుడు, వద్దని చెప్పినా పిలిచింది. Yeah, thank you so much. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మేమైతే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి సినిమాని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సినిమా గురించి నేను ఇందాక చెప్పినట్టుగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా రైటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నారు, ఈ సినిమాలోని ఇమోషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇంత అద్భుతమైన సినిమాని ఇమోషన్తో పాటు ఒక సస్పెన్స్తో పాటు సినిమాలో థియేటర్లో కూర్చోపెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అందరినీ కూడా ఒక షాక్కి గురి చేసిన, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో పాటు ఈ చిత్రాన్ని మనకు అందించిన డైరెక్టర్కి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. నితిలన్ స్వామినాథన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఇక నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నితిలన్ గారు పెద్ద బ్లాక్ బస్టర్తో వెల్కమ్ చెప్పారు సార్ తెలుగు ప్రేక్షకులు మీకు యాక్చువల్లీ. సో హార్టీ వెల్కమ్ టు యూ. సో సురేష్ గారు ప్రజెంటింగ్ బొకే ఎన్వీఆర్ సినిమా తరపున. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నితిలన్ గారు, సినిమాకి అంటే ఏవి రివీల్ చేయకుండా మాట్లాడడం చాలా కష్టం, బట్ క్లైమాక్స్ గురించి అందరూ చాలా స్పెషల్గా మాట్లాడుతూ ఉన్నారు, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నారు. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే టుడే టు తెలుగు ఆడియన్స్? To be honest, I don't know Telugu very well, and I don't know English very well. I'm speaking in English right now. Okay. I'm sorry. Andariki namaskaram. Mundu cheppuna naku I know broken Telugu, broken English. I'm trying to speak in English. We know cinema language, sir. Okay, sir. Okay. That is beyond language. First thing, I have to thank all the Telugu audience. As told you earlier, and I love the love of Telugu people love towards the cinema. It's crazy. I don't know. I saw that in the mall initially. It's phenomenal. எனக்கு எப்படி சொல்கிறதுன்னு தெரியல இங்கிலீஷில். ரொம்ப சந்தோஷமாக இருந்தது. And wherever this movie screening, and I'm getting the extraordinary reports, extraordinary feedbacks. I'm completely extremely happy. எனக்கு இந்த வரைக்கும் இந்த மாதிரி ஒரு சந்தோஷம் கிடைச்சதில்ல. ரொம்ப ஹாப்பியாக இருக்கேன். தெலுங்கு ஆடியன்ஸ், தமிழ் ஆடியன்ஸ், கேரளா, கல்ஃப் கண்ட்ரீஸ், யுனைடெட் ஸ்டேட்ஸ், மலேசியா, எங்கெங்கே படம் ரிலீஸ் ஆச்சோ எல்லா இடத்துலையும் எனக்கு பயங்கரமான ரிப்போர்ட்ஸ் வந்திருக்கு. ரொம்ப சந்தோஷமாக இருக்குது. எல்லா இடத்துலையும் ரைட்டிங் பற்றி பேசுகிறாங்க, ஸ்க்ரீன் ப்ளே பற்றி பேசுகிறாங்க. ஒரு 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 டெம்ப்ளேட்டில் இருந்த சினிமா மக்கள் ரைட்டிங் பற்றி கேட்குறதும் கொஸ்டின் பண்ணுறதும் ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஏன்னா அவங்களோட நான் முன்னாடியே சொல்லுவேன், அந்த படம் பார்க்கும்போது அவங்களோட மூளைக்கும் வேலை இருக்கணும், அவங்க படம் பார்க்கணும், ஒரு இன்டெலிஜென்ட், அவங்களுக்கு ஒரு நாலேஜ் கெதர் ஆகணுன்றது எண்ணத்தோடு தான் மைண்ட் பண்ணுவாங்க. இந்த படம் இல்லை, இதுக்கு முன்னாடி எடுத்த படமும் சரி தான், இதுக்கப்புறம் எடுக்க போகிற படங்களும் சரி தான். ஒரு ஆடியன்ஸுக்கு நம்ம ரெஸ்பான்சிபிளாக இருக்கணுன்றதுல ரொம்ப கிளியராக இருக்கேன்னா. நான் பேசுகிறது தமிழ் தான் பேசுகிறேன், மேபி உங்களுக்கு புரியும்னு நினைக்கிறேன்னா. இது ஸ்க்ரீன் ப்ளே பற்றி பேசுகிறாங்க, அது நிறைய பேசணுன்னா என்ன எக்ஸ்கியூஸ் மீ చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు ట్రాన్స్లేషన్ తమిళ చెప్పండి, ఐ విల్ ట్రై. క్వశ్చన్ క్వశ్చనా?
ఓ మీ స్పీచ్ అయిపోయిందా? ఓకే. సో సార్ యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని ఇమోషన్స్ ఇంత సస్పెన్స్ ఉన్న సినిమాలో కామెడీ ఇంక్లూడ్ చేయడం ఈజ్ వెరీ వెరీ టఫ్, బట్ యూ డిడ్ ఇట్ బ్రిలియంట్లీ, వెరీ స్మూత్లీ అని చెప్పాలి. ఎస్పెషల్లీ వెన్ దట్ క్యారెక్టర్ మహారాజా ఏదైనా పట్టుకుంటే వదలరాయన అంత గట్టిగా పట్టుకుని ఉంటారు ఆ సీన్స్లో. దట్ దే ఇన్ దోస్ సీన్స్ దేర్ హ్యాస్ మిక్స్డ్ ఇమోషన్స్. అంటే వీ కెన్ ఫీల్ మహారాజాస్ ఇమోషన్, ఎట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ఫీల్ సమ్ కామెడీ యాజ్ వెల్. హౌ డిడ్ యూ డూ దాట్ ఇన్ ద ఫిల్మ్? ஆஃப்டர் ஐ மீன் லைட்டர் ஆஃப்ல நிறைய எமோஷன் இருக்குது, ரொம்ப ஹார்டான விஷயம் இருக்குது. ஸோ நாம் பிஃபோர் வந்து கொஞ்சம் ஸ்மூத்தான மைண்ட் செட் பண்ணணும் ஆடியன்ஸ், ஃபஸ்ட் ரீசன். இன்னொன்று சாப்பிடும்போது வெறும் சாப்பிட மட்டும் தேவையில்லை, ஸ்வீட் இருக்கணும், காரம் இருக்கணும், எல்லாம் இருந்து அப்போ தான் ஒரு ஃபுல்ஃபில் ஆகலை, அது ஒரு ரீசன். அண்ட் சேதனாவோட கேரக்டர் பற்றி சொல்லணுன்னா, அண்ட் அந்த கேரக்டர் அப்படி தான், ஒரு இடம் மட்டும் சிரிக்கும் படம், ஹோல் மூவியில் ஒரே ஒரு இடம் மட்டும் குட்டியாக சிரிக்கும். பட் அது கூட எனக்கு பண்ணிடக்கூடாது அப்படின்னு தோணும். ஸோ அந்த மாதிரி அந்த ரைட்டிங் அப்படி தான் స్కేలాக கொண்டு வந்திருந்தேன். మీరు చెప్పినంత ఈజీ కాదని మాకు తెలుసండి రాయడంలో, బట్ యూ హ్యావ్ డన్ ఇట్ బ్రిలియంట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. లుకింగ్ ఫార్వర్డ్ టు, యాక్చువల్లీ నేను మహారాజా సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఐ వాచ్డ్ కురంగు కోతి బొమ్మ బొమ్మాయి, కురంగు బొమ్మాయి కరెక్టేనా పేరు? అది కూడా చూసాను అనమాట. ఐ థరలీ లవ్డ్ బోత్ ద ఫిల్మ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. ఎస్, సో ఆబ్వియస్గా డైరెక్టర్స్, రైటర్స్ అనుకున్నటువంటి ఇంత బ్రిలియంట్ స్క్రిప్ట్కి, ఇంత బ్రిలియంట్ ఇమోషన్స్కి విజయ్ సేతుపతి గారు లాంటి యాక్టర్ దొరికారు అని అంటే అది నిజంగా ఇలాంటి ఒక అవుట్పుట్ ఇస్తుంది అని ప్రూవ్ చేసింది. డైరెక్టర్స్ డిలైట్ విజయ్ సేతుపతి గారు అని చెప్పాలి. సో ఐఎమ్ షూర్ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ ఒప్పుకుంటారు. ఎస్, మరి అటువంటి విజయ్ సేతుపతి గారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో అభిమానిస్తూనే ఉన్నారు. ఉప్పెన ద్వారా మరింత దగ్గరగా అభిమానించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహారాజా తర్వాత ఇంకా సొంతం చేసుకున్నారు అని అర్థమవుతోంది. మరి ఆడియన్స్ రియాక్షన్ దగ్గర నుంచి విజయ్ సేతుపతి గారి జర్నీ వరకు ఒక మ్యాషప్ చూద్దాము. ఒక బ్యూటిఫుల్ మ్యాషప్ రెడీ చేయడం జరిగింది. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ ప్లీజ్? విజయ్ సేతుపతి గారి 50th మూవీ కాబట్టి ఆయన కెరీర్ ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు ఈ మహారాజా మూవీ. 2024 మూవీస్లో టాప్ నాచ్ స్క్రీన్ ప్లే ఉంది. విజయ్ సేతుపతి, నువ్వు నిజంగానే యాక్టింగ్లో ఒక మహారాజా. You are the most wonderful actors I've seen in my life. విజయ్ సేతుపతి, నాకేది కరెక్ట్ అనిపిస్తే గదే చేస్తా. மக்கள் செல்வன், என்னோட நண்பன். அதான் சொன்னா బేబీ వాట్ ఆర్ యు ఓకే బేబీ? తీసుకెళ్తారా? నాకంటే హైట్ గా వెయిట్ గా ఉన్నోడు కొడితే నేను రౌడీ అని ఒప్పుకుంటారా? ఆర్ యు ఓకే బేబీ? விஜய் சேதுபதி గారు சாதாரண நடிகன் இல்ல, ஒரு மகா நடிகன். నా పేరు మహారాజా సార్. ఒక సమాజానికి పనికొచ్చే ఒక మెసేజ్ మీద అయితే ఒక మంచి సినిమా. ఓ మంచి హై ఇచ్చింది ఈ మ్యాషప్ అని చెప్పాలి. విజయ్ సేతుపతి గారు ఎన్ని వేరియేషన్స్, ఎన్ని రకాల క్యారెక్టరైజేషన్స్లో మనం చూస్తూ వచ్చాము, మరెన్నో కూడా చూడబోతున్నాము. సో 50th ఫిలిం ఈజ్ ఆల్సో జస్ట్ బిగినింగ్ అనిపిస్తోంది నాకు. సో ఎస్, మరి ఇప్పుడు ఒక మంచి మ్యాషప్ కూడా చూసేసిన తర్వాత మ్యాషప్లో కూడా మనం ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ చేసిన విషెస్ని కూడా మనం చూసాము. సో ఆల్రెడీ సినిమా చూసిన తర్వాత వాంటెడ్లీ సినిమా గురించి మాట్లాడాలని వాలంటీర్గా ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. ముందుగా అనిల్ కన్నెగంటి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మన తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని అందించిన డైరెక్టర్స్ అందరినీ ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేద్దాం. అనిల్ కన్నెగంటి గారు, ప్లీజ్ వెల్కమ్. అలాగే డైరెక్టర్ మారుతి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. త్వరలోనే ఒక భారీ పాన్ ఇండియా మూవీతో మన ముందుకు వస్తున్న మారుతి గారు, ప్లీజ్ వెల్కమ్.
అండ్ గోపిచంద్ మల్లేని గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోనే వీరసింహారెడ్డి అంటూ ఒక 100 కోట్ల బ్లాక్ బస్టర్ని అందించిన గోపిచంద్ మల్లేని గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఉప్పెన సినిమా ద్వారా విజయ్ సేతుపతి గారిని తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గర చేసినటువంటి బుచ్చిబాబు గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. డైరెక్టర్ బుచ్చిబాబు గారు, ప్లీజ్ వెల్కమ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ ఎస్, ముందుగా అనిల్ గారు ఫోటోనా? ఓకే, యా, ముందుగా ఒక ఫోటో ఆప్ విత్ ద డైరెక్టర్స్. ఐ థింక్ డైరెక్టర్స్ అందరూ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి నిధిలన్ గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది, అలాంగ్ విత్ ద డైరెక్టర్స్. డైరెక్టర్ ఆఫ్ మహారాజా నిధిలన్ గారు, వెల్కమ్ వన్స్ అగైన్. ఎస్, ముందుగా రిక్వెస్ట్, ఎస్, నిధిలన్ గారితో పాటు కూడా ఒక్క ఫోటో ఇచ్చిన తర్వాత స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఆల్ ద డైరెక్టర్స్ ఆన్ స్టేజ్. ఓకే, థ్యాంక్ యూ. సో రిక్వెస్టింగ్ అనిల్ గారు టు ప్లీజ్ స్టార్ట్. సరే, ఛానల్స్ కోసం అంట, ఒక్కసారి అలాగే నిలబడరా. ఓకే, అనిల్ గారు ఈసారి పక్కాగా మైక్ ఇస్తున్నారు, ప్లీజ్ రండి. అందరికీ నమస్కారం. విజయ్ సేతుపతి గారు, నటరాజన్ సార్ అండ్ నిఖిలన్ గారు, టేక్ ఏ బౌ. నేను ఒక 4-5 చిన్న సినిమాలు చేశాను ఇక్కడ, బట్ యాజ్ అన్ ఆడియన్గా నాకు ఈరోజు ఇక్కడ ఉండటం నిజంగా చాలా ప్రైడ్గా అనిపించింది. మాస్టర్ పీస్ అని ఉంది కదా, పర్ఫెక్ట్లీ నాకు తెలిసి ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఆ టైటిల్ పెట్టుకోగల ఏకైక వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ మాస్టర్ పీస్. ఒక వర్డ్ విన్నాను నేను, ఎమోషన్ ఈజ్ ద బెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్ అని. ఆ డైలాగ్ని విజయ్ సేతుపతి గారి ఐస్లో చివరి దాకా ట్రావెల్ చేస్తూ తీసుకెళ్లారు. చాలా 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 అంటే నాకు ఇంకా ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఆ సినిమా చూసిన ఆ ఫీల్ అంతా లోపల వస్తుంది. యాక్చువల్గా నేను డే 1 చూడలేకపోతే నాకు మారుతి గారు ఫోన్ చేశారు, పిలిచి సినిమా చాలా బాగుంది సార్, నేను చాలా ఎగ్జైట్ అయ్యాను, సినిమా ఒకసారి చూడండి. మారుతి గారు చాలా రేర్గా చెప్తారు సినిమాలు ఇంత ఎగ్జైట్ అయ్యి. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సినిమా నేను ఫ్యామిలీని తీసుకెళ్ళి చూశాను. నా వైఫ్ అండ్ నా సన్, ఒక 9 years సన్. నటరాజన్ సార్, మీ సీన్ వచ్చినప్పుడు దే క్లాప్డ్ లైక్ ఎనీథింగ్. ఇది కదా పోలీస్ అనిపించింది. అప్పుడు దాకా ఒక ఎమోషన్ క్యారీ చేసి అది షిఫ్ట్ అయినప్పుడు వి ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఒక బ్రహ్మాండమైన సినిమా, ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలి, ఇది వెళ్తూనే ఉండాలి. నాకు తెలిసి ఇది ఒక మాస్టర్ క్లాస్ లాగా. చాలామంది ఏడీస్, నేను దాదాపుగా ఒక 20-30 అసిస్టెంట్ డైరెక్టర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటాను ఎప్పుడు. అందరూ ఫోన్ చేసి ఒకటే మాట, అన్నా అలాంటి సినిమా తీయాలన్నా, ఎప్పటికైనా 5 years తీసుకున్నా 6 years తీసుకున్న స్క్రిప్ట్ రైటింగ్, అలాంటి సినిమా ఒకటి తీస్తే చాలన్నా లైఫ్ కని. ఇంతకన్నా ఒక డైరెక్టర్కి ఇంకేం కావాలి సార్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా మీ పక్కన నుంచున్నందుకు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. ఇలాంటి సినిమాలు మీరు మరెన్నో తీయాలి. మా తెలుగు కూడా ఆ సినిమాలన్నీ ఇలా వస్తూ మేము చూస్తూ ఉండాలి సార్. విజయ్ సేతుపతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎన్నో పర్ఫార్మెన్స్లు చూసాం మీవి, చాలా కళ్ళకి చాలా డిలైట్ఫుల్గా ఉంటుంది. మమ్మల్ని కూడా అదే ఎమోషన్లో క్యారీ చేస్తూ తీసుకెళ్లారు చివరి దాకా. మీరు ఒక డైలాగులు చాలా తక్కువ మాట్లాడారు, బట్ మా ఎమోషన్ త్రూఅవుట్ క్యారీ అయింది. సినిమా అంతా మీ క్యారెక్టర్తో పాటే ట్రావెల్ అయ్యాము. మీ డాటర్ని చూసి పెయిన్ తీసుకున్నాము, మీ విలన్ చూసి మీరంతా ఎమోషనల్ అయ్యారు, మేమంతా ఎమోషనల్ అయ్యాము. ఇలాంటి ఒక రోలర్ కోస్టర్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బుచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఫస్ట్నే డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలా. సినిమా చూసినంటే సార్ మీకోసం నేను గూగుల్లో సెర్చ్ చేసి మీ ఫోటో చూసా ఫస్ట్.
ఎలా ఉంటాడు ఈ డైరెక్టర్ అని. ఎందుకంటే సినిమా నేను ముందు రోజు చూడలేదు, తర్వాత రోజు నేను విజయ్ సార్కి మెసేజ్ చేశా, సార్ సినిమా చాలా బాగుంది అంటున్నారు అందరూనే, చాలా పెద్ద హిట్ అంటున్నారు సార్ అంటే, నువ్వు అర్జెంటుగా సినిమా చూడరా ఫస్ట్, తర్వాత కాల్ చేయన్నారండి. సార్ నేను నెక్స్ట్ డే వెళ్ళి సినిమా చూసా, ఇప్పటికీ నాకు వణుకు వస్తుందండి. అంటే ఉప్పునే నేను రాసా క్లైమాక్స్, ఓకే డేరింగ్ క్లైమాక్సే, కానీ ఇలాంటి క్లైమాక్స్తో కూడా సినిమా తీయచ్చా బహుశా అంటే ఇప్పుడు ఏం చెప్పినా ఈ సినిమా గురించి కథ పాడైపోతుంది. సినిమా థియేటర్లో మీరు అందరూ చూడాలి కాబట్టి అందుకే ఎక్కువ చెప్తలేదు. ప్రతి సీను అంటే సినిమాలో ఫస్ట్ సీన్ ఇది చెప్పొచ్చేమో అంటే కూతురికి సారీ చెప్పిస్తాడు ఫాదర్ వెళ్ళి మహారాజా, ఆ సీన్ చాలు ఇంక నేను కూర్చొని సినిమా చూస్తాను, ఇంకా డౌట్ లేదు మీరు వేయండి సినిమా అని. అంత బాగా చేశారు సార్ సినిమా, మీరు సూపర్. నిజంగా నటరాజన్ గారు మీ సీన్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో పక్కన అంటే నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళాం, కార్నర్లో సీట్స్ వచ్చాయి, మరీ కార్నర్ ఎందుకని పక్కన అమ్మాయి ఉంది, నేను ఈ పక్కన అమ్మాయి పక్కనే కూర్చుంటాను ఎందుకంటే మరీ కార్నర్ అయిపోతుంది, మీ అమ్మాయిని వదిలేసి కూర్చుంటానండి. చూసా అమ్మాయి లేచి విజిల్ వేసింది మీ డైలాగ్ దగ్గర వచ్చినప్పుడు. సినిమా చాలా పెద్ద హిట్ అండి ఇది. విజయ్ సార్ మీ గురించి చెప్పాలా, మీ గురించి నేనేం చెప్పలేను, మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను. ఫస్ట్ మీ స్మైల్ అంటే నాకు ఇష్టం, మీ కళ్ళు అంటే నాకు ఇష్టం. అంటే మీరు ఇలాంటి క్యారెక్టర్లు, మీరు హీరో అంతే, మీరు చేస్తుంటారు సినిమాల్లో బయట మామూలు క్యారెక్టర్స్ చేస్తుంటారు, విలన్ చేస్తుంటారు, కానీ ఇది మీ నుంచి ఒక విజయ్ సేతుపతి గారు ఆడియన్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలాంటివే చేయాలి. అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా పడుతుందని ఎవరు ఊహించరు. మీ మంచితనానికి కానీ మీ స్క్రిప్ట్ సెలెక్టింగ్ కానీ ఇలాంటి సినిమా వచ్చింది మీకు. అంటే తెలుగు సినిమాలో అంటే కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి కదండి చూస్తున్నాం, తెలుగు సినిమాకి ఏమాత్రం తగ్గని రెస్పాన్స్. ఐమాక్స్లో చూస్తే విజిల్స్ అంటే ఫస్ట్ ఇంటర్మిషన్ సీన్కి అయితే ఒక పెద్ద హీరో, కమర్షియల్ హీరో, తెలుగులో పెద్ద హీరో ఎలా ఉంటారు అలాంటి అరుపులు కేకలోని, తర్వాత వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు దానికి ఇంకా సూపర్, ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్గా ఇచ్చారు సార్. చాలా పెద్ద హిట్ సినిమా. టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. ఈ సినిమా ఎక్కడ అవుతుందో కూడా చెప్పలేం, శశి గారు చెప్పినట్టు మైత్రి మూవీస్ పట్టుకుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది హనుమాన్లా కానీ. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చిబాబు గారు. గోపిచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సేతుపతి గారు అండ్ డైరెక్టర్ ఇద్దరికి, మీ ఇద్దరికి. ఎందుకంటే ఒక మంచి సినిమా ఇచ్చారు మీకు. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఇది. అంటే ఒక మంచి కల్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ నాకు నిజంగా. అంటే ఈ సినిమా గురించి నేను చెప్పాలని మనస్ఫూర్తిగా వచ్చాను నేను. అంటే ఒక మంచి సినిమా చూస్తే అది మనల్ని వెంటాడుతుంది. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు నేను ఫస్ట్ డే చూసాను, నేను ఇంకా అదే వైబ్లో ఉన్నా. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. అంటే నేను ఫస్ట్ డే బ్రదర్ మారుతి కూడా అదే థియేటర్లో ఇద్దరు ఒకే స్క్రీన్లో చూసాం. నేను సినిమా చూస్తున్నంతసేపు ఒక జీవితం చూస్తున్నా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక కల్ట్ ఫిల్మ్ చూసాను నేను. వెంటనే బయటికి రాగానే డైరెక్టర్ ఎవరు ఒకసారి చూశాను నేను కూడా. చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. ఈ మధ్యకాలంలో ఒక మంచి కథని చాలా చాలా బాగా చాలా జెన్యూన్గా చెప్పారు. దాన్ని విజయ్ సేతుపతి గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. విజయ్ సేతుపతి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనకున్న ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజయ్ సేతుపతి గారు. ఆయన జమ్ అంతే, ఆయన జమ్. ఆయనతోటి నేను ఒక రోజు ఫుల్ డే ట్రావెల్ అయ్యాను. చూసినప్పుడు ఆయన పర్టికులర్గా ఆయన క్యారెక్టరు, ఆయన అది వేరు, ఎవరు లేరు మీలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్. యు ఆర్ ఓన్లీ వన్ విజయ్ సేతుపతి అంతే. అండ్ నాకు ఇంకా ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే నటి గారు సూపర్ సార్, అంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ థియేటర్లో హై మూమెంట్, ఆ సీను ఎక్స్ట్రాడినరీ ఉంది. అలానే ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టరు ఎక్స్ట్రాడినరీ, అందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఒకసారి రా బ్రదర్, నేను నిజంగా ఇతను చూసిన తర్వాత నాకు చాలా ఇలాంటి స్క్రీన్ ప్లే చేశాడు ఈ డైరెక్టర్ అని నేను కలవాలనుకున్నాను. తర్వాత అనుకోకుండా ఇలా కలవటం వెరీ 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 హ్యాపీ అండ్ సూపర్ బ్రదర్, యూ డిడ్ గ్రేట్ జాబ్ అంతే, గ్రేట్ జాబ్. అండ్ ఇలానే ఈ ప్రొడ్యూసర్ గారు సుధన్ గారు అండ్ అలానే
తిరుపతి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేశారు, అలానే మన మైత్రి వాళ్ళు నైజాం చేశారు. సో ఈ సినిమా తప్పకుండా మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఈ సినిమా చూడండి. నేను మా బొడ్డోడిని తీసుకెళ్ళా, నా కొడుకు క్రాక్లో చేశాడు కదా వాడు, ఆ బొడ్డోడిని తీసుకెళ్ళా. ఫస్ట్ డేనే తీసుకెళ్తే వాడు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సినిమా ఎలా ఉందిరా అన్న నాన్న ప్లాట్ ట్విస్ట్ అదిరిపోయింది అన్నాడు. ఏంటి అన్న? ప్లాట్ ట్విస్ట్ అదిరింది అన్నాడు. ప్లాట్ ట్విస్ట్ ఏంట్రా నీకు? ప్లాట్ ట్విస్ట్ ఇవన్నీ నీకు ఎలా తెలుసు అన్న? అదే నాన్న ట్విస్టులు వచ్చినాయి కదా, ఇది ప్లాట్ అంటే కథ కదా అంటున్నాడు. ఒరే నీ ఏంట్రా ఈ జనరేషన్ ఏంటి? మాకు ప్లాట్ పాయింట్ ప్లాట్ ట్విస్ట్ తెలియాలంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రైటర్స్తో కూర్చున్న తర్వాత అప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడున్న జనరేషన్ అలా లేరు. వాడు 7-8 ఇయర్స్కే మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నాడు ఆ సినిమా చూశాను ఇది అని. అంటే ఈ సినిమా రూట్స్లోకి వెళ్ళిపోయింది. ఇది ఒక కల్ట్ ఫిల్మ్, అందుకే చెప్తున్నా. అండ్ ఈ మంచి సినిమాని ఇచ్చినందుకు విజయ్ సేతుపతి గారికి, అలానే మీ 50th ఫిల్మ్ అండి, ఇది ఒక మంచి ఫిల్మ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ మారుతి గారు టు ప్లీజ్ స్పీక్. కదా లైన్ వదిలేసి ఈ చివరికి ఆ చివరికి మధ్యలో ఏదో అలా. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్యాంక్స్ మీట్కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక అంటే ఇక్కడికి మామూలుగా థ్యాంక్స్కో లేకపోతే సక్సెస్ మీట్లకి కొంచెం మొహాటం కొద్దో లేకపోతే రావాలని అట్లా వస్తూ ఉంటాం, కొంచెం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ సినిమా మాత్రం పర్టికులర్లీ జెన్యున్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మాట్లాడుతున్నారు అందరూ. ఎందుకంటే మాట్లాడే విధానం బట్టి తెలిసిపోతుంటుంది సినిమా ఎంత బాగా మాట్లాడిస్తుంది అనేది. అండ్ ఎందుకంటే అన్నిటికంటే చాలా గొప్పది సినిమా. ఆర్టిస్టులు కానీ డైరెక్టర్ కానీ అందరం సినిమా కోసమే ఇదవుతూ ఉంటాం. అలాంటి ఈ సినిమా నిజంగా మహారాజా అనే సినిమా నాకు అసలు ఎవరో ఏంటో తెలీదు. నేను భోజనం చేస్తూ యాక్చువల్గా మా ఎస్కేని అడిగాను ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు ఏమున్నాయంటే ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయింది అంటూ విజయ్ సేతుపతి సినిమా చాలా బాగుందండి అంటాను. అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు చాలామందికి తెలీదు జనరల్గా ఆ రోజు రిలీజ్ అయిన రోజు. కానీ మార్నింగ్ షో అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నోట్లోనూ మహారాజా సినిమా ఉంది. నేను ఈవినింగు మా వైఫ్కి యాక్చువల్గా ఒక సినిమా వెళ్దామని అంటే ఏం సినిమా ఏంటి అంది, విజయ్ సేతుపతి సినిమా అన్న. అంటే విజయ్ సేతుపతి అంటే మా వైఫ్కి చాలా ఫేవరెట్ అనమాట. అనగానే వెంటనే సరే అంది, వెళ్ళాము. వెళ్ళి చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. ఇంటర్వెల్కే యాక్చువల్గా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను ఈ సినిమా గురించి. దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మాయిని పిలిచి యాక్చువల్గా ఒక ట్వీట్ రాయి నాకు అని చెప్పి ట్వీట్ వేసాను. నిజంగా ఎంత గొప్ప సినిమా అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్లుగా దీని గురించి కాదు కానీ బేసిక్ ఎమోషను, సీన్ కొరియోగ్రఫీ. అంటే ఒక సీన్లో డైరెక్టర్ ఎంత బాగా కూర్చోబెట్టాడంటే ఒక సీన్ని తను ఎన్నిసార్లు రాసుకుంటే ఆ సీన్ వచ్చిందనేది నిజంగా మాకు రాసేవాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా సినిమాని మనం చూసినంత ఈజీ కాదు రాయడం ఇది. ఆయన 5 ఇయర్స్ పాటు ఇప్పుడే అడిగాను మీరు ఎంత టైం తీసుకున్నారంటే 5 ఇయర్స్ పాటు అంటే 2018లో కురంగు బొమ్మ అయిన ఒక సినిమా తీశారు, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీశారు. బట్ ఈ సినిమా ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాం అంటే ఆయన 5 ఇయర్స్ పాటు ఆన్ అండ్ ఆఫ్ ఆయన ఆ మధ్యలో చేస్తూ వర్క్ చేస్తూ అట్లా ఇంత కష్టపడి చేసిన సినిమా అన్నమాట ఇది. అందువల్ల ఈ సినిమాని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఒక మాస్టర్ పీస్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అలాంటి ఒక గొప్ప సినిమా ఇది. ఇలాంటి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు నిజంగా అందించినందుకు ఇంత ఒక స్ట్రైట్ సినిమాలాగా ఉంది. వసంత్ నిజంగా డైలాగ్స్ కానీ ఇవి కానీ ఒక స్ట్రైట్ తెలుగు సినిమాలాగా డబ్ చేశారు. నిజంగా తన మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు నాకు. నిజంగా వసంత్ ఈరోజు బాగా చేశాడంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే కప్పల్ ప్రొడ్యూసర్ పాండవల్లో ఒక్కడని నేను అప్పుడు ప్రొడ్యూస్ చేశాను ఒక సినిమా తెలుగులోకి. ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ ఒకళ్ళు అంటే ఇప్పుడే చెప్తున్నాను నేను కప్పల్ ప్రొడ్యూసర్ అని సుధాన్ గారు నిజంగా గ్రేట్ సార్. అట్లాగే రిమైనింగ్ నట్టి గారు ఆయన గురించి అసలు చాలా తక్కువ. ఎందుకంటే అంతకుముందు శత్రురంగవేట చూశాను. ఆ సినిమాలో అసలు ఏం ఆర్టిస్టు ఏంటంటే ఆయన ఒక కెమెరామ్యాను ఆయనకి ఇది అని ఆయన గురించి బాగా చెప్పారు. అట్లాంటిది ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషను లాస్ట్ క్లైమాక్స్ బిఫోర్ ఆయన పోలీస్గా అక్కడ చెప్పిన డైలాగ్స్కి నిజంగా విజిల్స్. అంటే ఒక మాస్ థియేటర్స్లో ఆ సీన్ని ఈయన ఎంతలాగా రౌండప్ చేశారంటే అసలు గ్రేట్ అనిపించింది.
అట్లా నిజంగా ఈ డైరెక్టర్ గురించి కానీ ఈ టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అంత గొప్ప సినిమా. నిజంగా విజయ్ సేతుపతి గారి 50th ఫిల్మ్ అప్పుడే 50 సినిమాలు అయిపోయినాయా అనే దీంట్లో ఉంది. ఈ జనరేషన్కి యువర్ ద గ్రేట్ ఆర్టిస్ట్ సార్. నిజంగా మాలాంటి డైరెక్టర్స్, మీలాంటి వాళ్ళతో, అంటే డైరెక్టర్స్ అంటే కొంతమంది హీరోలుతో వర్క్ చేయాలని డైరెక్టర్స్కి ఉంటుంది, అలాంటి ఫేవరెట్ హీరో సార్. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ సార్. నాకు అంత బాగా అనిపించే హీరో సార్. మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి సార్, ఇలాంటి గొప్ప సినిమాలు చేయాలి సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఇది చూసే వాళ్ళకి కూడా వెళ్ళి ఫ్యామిలీస్తో చూడండి సినిమా. అసలు అందరూ లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అంత గొప్ప సినిమా ఇది. డోంట్ మిస్ ఇట్. ఈ సినిమాని కనుక థియేటర్లో చూడటం మిస్ అయ్యి ఓటీటీలో చూద్దాం అనుకుంటే మాత్రం చాలా మిస్ అవుతారు, నేను చెప్తున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ యా సార్, యూ వాంట్ టు సే సంథింగ్? And I have been watching Telugu movies, Kannada movies, Malayalam movies for long, and even Hindi movies also. And I love Kerab Kancharapalayam, Palagam, Cinema Bandi, Uppenna, and I love both commercial films, Pushpa, Sukumar Saroda movies. And Sukumar Sar movies oda heroes romba pidikum because அவர் எல்லாமே லோயர் மிடில் கிளாஸ் ஆட்களாக இருப்பாங்க. ஐ மீன் நான் சொல்கிறது என்ன, சுகுமார் சாரோட மூவி படத்தோட ஹீரோ எல்லாமே லோயர் மிடில் கிளாஸ் ஆட்கள். நம்ம என் லைஃப்பில் ஒருத்தர் ஹீரோ வர மாதிரியே எனக்கு ஃபீல் ஆகும். ஸோ ஐ லவ் தம் போத் கமர்ஷியல்ஸ், ஃபிலிம்ஸ் அண்ட் கிளாசிக்ஸ், ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. நான் அதை சொல்லணும்னு ఆశపడ్డాను, మరந்துட்டேன். థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యూచువల్ అడ్మిరేషన్ జరుగుతుంది తెలుగు అండ్ తమిళ డైరెక్టర్స్ మధ్య. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డైరెక్టర్స్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరినీ స్టేజ్ పైకి పిలిచేద్దాము. సో సుధాన్ గారు రిక్వెస్టింగ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్, అండ్ నటరాజన్ గారు వెల్కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. వసంత్ గారు ప్లీజ్ కమ్, అండ్ శశి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. సురేష్ గారు, ఎన్వీఆర్ సినిమాస్, ఎన్వి ప్రసాద్ గారికి కల్ట్ క్లాసిక్లు ఇవ్వడం అలవాటు అని చెప్పాలి. సో ఎన్వి ప్రసాద్ గారు ఎన్వీఆర్ సినిమా ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులో మన ముందుకు తీసుకొచ్చారు. సో సురేష్ గారు వన్స్ అగైన్ ప్లీజ్ వెల్కమ్. కుమార్ బాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్. సార్ సార్ ఓకే సార్, మేము మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి సార్. No, yeah. Okay na? Channels, okay. సెంటర్లో లేనట్టున్నారు కదా, పర్లేదా? ఓకే, ఛానల్స్ ప్లీజ్. యా, ఒక్కసారి ఛానల్స్ కోసం స్పేస్. పిఆర్ఓ వంశీశేఖర్ గారు జాయిన్ ప్లీజ్. ఓకే, విజయ్ సేతుపతి గారు అండ్ నిధిలన్ గారు సెపరేట్ ఫోటో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరిక విజయ్ సేతుపతి గారి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ విజయ్ సేతుపతి గారు టు ప్లీజ్ స్పీక్. సార్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ when I come for the press meet before release, this press and media and people, they give me so much love. And then that time I was little feared. Bhayam ochindi. This movie should, at least it should be an average hit, because after so many years I came for the promotions, and then I don't know how the result is going to be. And
but the way you received me, the way you treated me, the way you asked me questions and everything, it was very sweet. It doesn't look like that I came from Tamil Nadu to here to promote my film. It was like, I'm here, I'm in my own place. Thank you so much for giving that comfort, and thank you so much, and I love you. Because wherever I meet Telugu audience, they come and tell me about, sir, we love 96, we love Sandhanam, we love Master, we love Upena. They keep saying something about my film. Thank you so much to the audience and for giving so much of love. And thanks to the great directors who came from my movie. I didn't expect that, sir. That you can come and talk about others' film, and you're so humble and so great. Thanks for everybody for coming and talking about the film. It is very nice to hear without any ego, with saying good things about others' film. You have a very good heart. I'm overwhelmed. I'm very emotional. And after so many days, I saw my Bucci. Bucci, I don't know, he's like my younger brother, like a kid. I love him and I respect the way he made the film, the way he wrote it. I'm very happy that he's going to direct Ram Charan film. So I didn't expect that he will come here. It was a surprise for me. I'm so happy. I don't know what to say. I can say only thanks. And I love you. I love you. I love you. అమేజింగ్ సార్. ఏదైనా ఎక్కువ హ్యాపీనెస్ని ఇచ్చినప్పుడు వి రన్ అవుట్ ఆఫ్ వర్డ్స్ కదా. సో మీరు కూడా అంతే, మేము కూడా సినిమా చూసిన తర్వాత అంతే అనమాట. ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే. And then you are doing really great, ma. Thanks. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ ఎ లాట్. అండ్ ఎస్, ఇప్పుడు మన డైరెక్టర్స్ గెస్ట్లతో కలిసి టీమ్ మహారాజా ఇలాంటి మాస్టర్ పీస్ని ఒక కేక్ కట్ చేసి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అనమాట స్టేజ్ పైన. ఎస్, హియర్ ఇట్ ఈస్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. మీ మాటలు విన్నందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్స్ అందరికీ కూడా. సో నౌ ఐ రిక్వెస్ట్ విజయ్ సేతుపతి గారు, నిథిలన్ గారు అండ్ సుధాన్ గారు టు ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఫర్ ద మీడియా ఇంటరాక్షన్. సో ఒక మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అని తెలుసు. అట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీలోని పీపుల్ కూడా అంతే అద్భుతంగా సపోర్ట్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు అని ఈరోజు ఈవెంట్లో మనం చూస్తూనే ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మారుతి గారికి, బుచ్చిబాబు గారికి, గోపీచంద్ గారికి థ్యాంక్ యూ.